ఫోన్ ట్యాపింగ్. ఈ కేసుకు సంబంధించి ప్రణీత్ రావు అనేది ఓ విడదీయరాని పేరు. ఈ తతంగానికి సంబంధించి ఆదేశాలు పైనుంచి ఇచ్చిన పెద్దలు వేరైనా నడిపించింది మొత్తం ఈ రావు గారే. అలాంటి ప్రణీత్ రావు విచారణలో నోరు విప్పారు. మరి ఆయన నోటి నుంచి వెలువడిన సంచలన విషయాలేంటి? ఆయన ఎవరి ఫోన్లను ట్యాప్ చేశారు, ఎలా ట్యాప్ చేశారు, ఎన్నికలు ముగిసిన తర్వాత అసలు దొరకకుండా ఉండేందుకు ఏం చేశారు? ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడంటారు. ప్రణీత్ రావు వ్యవహారం కూడా అలానే గుట్టుచప్పుడు కాకుండా సాగింది. 2016 నుంచి మొన్నటి వరకు ఆయన ప్రజల సేవలో కంటే తన ప్రభువు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సేవలో తరించారు. ఇది మేం చేస్తున్న ఆరోపణ కాదు. ప్రణీత్ రావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో తన నోటితోనే చెప్పిన విషయాలు. ఈ విషయాలన్నీ ఇప్పుడు అవుట్లుక్ మీకు చెబుతోంది. కాస్త భయపడకుండా, షాక్కు గురి కాకుండా వినండి. అందరి ఫోన్లను ట్యాప్ చేశారు, ఎవరిని వదలలేదు. ఇలా ఇప్పటి వరకు మనం పైపైన చెప్పుకుంటున్న విషయాలు ఇవన్నీ. బట్ అసలు ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారనేది ప్రణీత్ రావు చెప్పారు. ప్రణీత్ రావు అండ్ టీం ఏకంగా 1000 నుంచి 1200 మందిని టార్గెట్ చేశారు. వారిపై నిత్యం నిఘా ఉంచారు. ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఇలా ప్రతి విషయాన్ని ఆరా తీయడం, ప్రభాకర్ రావుకు చేరవేయడం, ఇలా సాగింది ప్రణీత్ రావు వ్యవహారం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 1000 నుంచి 1200 మంది. మళ్ళీ ఒకేసారి కథలో చాలా ముందుకు వెళ్ళాం కదా. 2016 నుంచి వద్దాం ఒకసారి విత్ ఫుల్ డీటెయిల్స్. దానికి ముందు ఒక నోట్. ఇందులో ఏ ఒక్క విషయం కూడా ఊహాజనితం కాదు, లేదంటే వార్తగా ఏదో బయట ప్రచారం జరుగుతున్నది కాదు. ప్రతి విషయం స్వయంగా ప్రణీత్ రావు చెప్పింది. ఇక వినండి. ప్రణీత్ రావు సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయింది 2007లో. ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ జిల్లాలోని మోత్కూరులో. అది 2008లో. అప్పుడు నల్గొండ ఎస్పీగా ఉన్నది రాజేష్ కుమార్. అప్పుడే ప్రణీత్ రావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే నల్గొండ ఎస్పీగా ప్రభాకర్ రావు ఎంట్రీ ఇచ్చారో సీన్ మారిపోయింది. మీది తినాలే, మాది తినాలే అన్నట్టుగా ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడంతో వెనకేసుకు రావడం షురు అయింది. ఎప్పుడైతే ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ వింగ్కు ట్రాన్స్ఫర్ అయ్యారో సీన్ ఇక కంప్లీట్గా అటుమారిపోయింది. 2016లో తన సంగతి ఏంటని ప్రభాకర్ రావును కలిశారు ప్రణీత్ రావు. దీంతో క్యాస్ట్ ఈక్వేషన్స్కి అనుగుణంగా ఎస్ఐబి సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి కేవలం ప్రభాకర్ రావుకు మాత్రమే రిపోర్ట్ చేసేవారు ప్రణీత్ రావు. 2017లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ప్రభాకర్ రావుకు కూడా ప్రమోషన్ వచ్చి బిజీగా మారడంతో రిపోర్టింగ్ చేసే వ్యక్తుల్లో వేణుగోపాల్ రావు కూడా చేరారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆయన కూడా ఇదే సామాజిక వర్గం. ప్రభాకర్ రావు, వేణుగోపాల్ రావు టాస్క్లు ఇవ్వడం, ప్రణీత్ రావు చేస్తూ వెళ్ళడం, ఇలా సాగిపోయింది. ఈ పనికి మెచ్చి డిఎస్పీగా ప్రమోషన్ కూడా వచ్చింది ప్రణీత్ రావుకి. అతని బ్యాచ్లో ఎస్ఐగా ఎంపికై డిఎస్పీగా ప్రమోట్ అయిన ఏకైక వ్యక్తి ప్రణీత్ రావు ఒక్కడే. ఇదంతా కథలో ఫస్ట్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్కి వద్దాం. ఎస్ఐబిలో ప్రణీత్ రావుకు ఒక టీం ఉంది. అందులో 2 సిఐలు, 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, 3 కానిస్టేబుల్. ఇది స్పెషల్ ఆపరేషన్ టీం. వీరు కేవలం ప్రభాకర్ రావుకు మాత్రమే రిపోర్ట్ చేస్తారు. వీళ్లకు స్పెషల్ రూమ్, స్పెషల్ కంప్యూటర్స్. వీరి పని బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎవరు పని చేస్తున్నారో గుర్తించడం, వారు ఎప్పుడెప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవడం. ఈ విషయాలన్నీ తెలుసుకునేందుకు 7 నెంబర్లు వాడారు ప్రణీత్ రావు. ఇందులో 3 అఫీషియల్ నెంబర్స్, మరో 4 పర్సనల్ నెంబర్స్. ఈ నెంబర్స్ను ఉపయోగించే వివరాలు సేకరించారు ప్రణీత్ రావు. అపోజిషన్ పార్టీలకు చెందిన డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకున్న విషయాలు వెంటనే ప్రభాకర్ రావుకు చెప్పాలి. వీలైతే వాటిని స్వాధీనం చేసుకోవాలి, లేదంటే హవాలా డబ్బును పట్టుకున్నట్టు మీడియాకు కలరింగ్ ఇవ్వాలి. ఈసీని నమ్మించడం. ఎన్నికల సమయంలో జరిగింది మొత్తం ఇదే స్టోరీ. వీరికి కావాల్సిన టెక్నాలజీని అందించింది కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్. హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ కూడా ట్యాపింగ్కు సహకరించినట్టు తెలుస్తోంది. ఇంత చేసినా బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో వీరిలో భయం మొదలైంది. వెంటనే ప్రభాకర్ రావు నుంచి ఆదేశాలు వచ్చాయి. ఏమనంటే వెంటనే అన్ని ఎవిడెన్స్ను ధ్వంసం చేసేయండి అని. డాక్యుమెంటరీ అండ్ ఎలక్ట్రానిక్ అన్న తేడా లేదు, అన్నీ ధ్వంసం అవ్వాల్సిందే అనేది ఆదేశం. ఇవే ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాడు ప్రణీత్ రావు. 50 హార్డ్ డిస్క్లను మార్చేశారు, సర్వర్లను మార్చేశారు, డాక్యుమెంట్లను తగలబెట్టారు. ఇది చేసేప్పుడు ఎవరు చూడకూడదు, ఎలాంటి ఆధారం ఉండకూడదు. సో ప్రభాకర్ రావుతో చెప్పించి ఏకంగా సీసీ కెమెరాలనే ఆపేయించారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు, అంటే డిసెంబర్ 4న రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు, అంటే మొత్తం 45 నిమిషాల్లో చేయాల్సిందంతా చేశారు. హార్డ్ డిస్క్లను కోసి పడేశారు, అంటే కట్టర్తోటి కట్ చేశారు. ఎక్కడో దూరంగా నదిలో పడేశారు. ఫోన్లను, ల్యాప్టాప్లను ఫార్మాట్ చేసేశారు. మొత్తంగా అంతా అయిపోయింది అనుకున్నాక డిసెంబర్ 13న ప్రణీత్ రావు ఎస్ఐబి నుంచి రిలీవ్ అయ్యారు. చేతులు దులిపేసుకున్నారు. ఇది ప్రణీత్ రావు చేసిన భాగవతం. ప్రజల కోసం ఏనాడు పనిచేయలేదు అతను. అంతా ప్రభువుల కోసమే చేశాడు. దీనికి తగ్గట్టుగా ప్రమోషన్లు వచ్చాయి. దీంతో మరింత ఉత్సాహంగా చట్ట వ్యతిరేక పనులు చేశారు. కానీ ఏం చేసిన న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా, అదే జరిగింది. ఉద్యోగుల నుంచి సస్పెండ్ అయ్యారు. శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నారు. ఇందులో ఏ ఒక్క నేరం ప్రూవ్ అయినా ఉద్యోగం పోతుంది, పరువు ఆల్రెడీ పోయింది, అది వేరే విషయం. సో చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఏనాటికైనా శిక్ష పడక తప్పదు. ఇదే ప్రణీత్ రావు మనకు చెప్పకనే చెబుతున్నటువంటి మాట. మరి లిస్టులో ఉన్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో మరి
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.